form of energy. Sound is a form of energy. Sound is a form of energy. Sound is a form of energy. నాకేమో చదివితే కూడా గుర్తుండట్లేలే. ఎందుకు గుర్తున్నదో? అదేమో ఎన్ని కితాలు చదివినా గుర్తుండేదే. మేము రోజు గుర్తుంటూనే ఉంది. ఎన్ని కితాలు చదివినా గుర్తుండేలే అని. ఇలా మనం చదివితే గుర్తుంది కదా, కాబట్టి మనం ఏదైనా ఒక ప్లాన్ చేద్దామా? చేద్దాం పెట్టుకునేదానికి. ఏం చేద్దాం డిస్కస్ చేయండి. చదివింది గుర్తుండేదని చెప్పారు కదా, అందుకని మనం ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ చేద్దామా? చేద్దాం. మన ఇంటి పక్కన ఉన్న కీర్తక వాళ్ళు ఎలక్ట్రిక్ కరెంట్ గురించి ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ చేశారంట. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఎలా బల్బ్ అనేది వెలుగుతుంది అన్నీ వాళ్ళు చేసి తెలుసుకున్నారు. వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు కదా. అలా మనం కూడా చేస్తే మనకు కూడా బాగా గుర్తుంటుంది కదా. అవును, నేను కూడా చూసాను. వాళ్ళు ఎంతో బాగా చేశారు. నేను కూడా చేయాలని చాలా ఆశ పెట్టుకున్నాను. మనం కూడా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను కదా లర్నింగ్ ఎయిడ్స్ తీసుకొస్తానని. ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి మెటీరియల్స్. ఈ మెటీరియల్స్తో మనం ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ అది చేసి అర్థం చేసుకుందాం. ఈరోజు చేద్దామా? అదేంటి ఈసారి చదవమంటే మాత్రం నేను చదవలేదు, ఇప్పుడు మాత్రం ఎక్స్పెరిమెంట్ చేయాలని ఎక్స్పీరియన్స్ వచ్చింది. చూడండి, నేను బైక్ వెలిగిస్తున్నాను. చిత్ర, ఇందాక నువ్వు డల్గా ఉన్నావు కదా, ఇప్పుడు మాత్రం నేను హ్యాపీగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. పుస్తకం చూసి చదివేదానికన్నా ఎక్స్పెరిమెంట్ నేర్చుకునేది నాకు ఇష్టం. చూడండి నేను బల్బ్ ఎలాగే వెలిగిస్తున్నాను. చూడండి, నేను వోల్టేజ్ చూపించగలను. చూడండి, నేను ఎలక్ట్రిసిటీని ఎలా మెజర్ చేయగలను చూపిస్తున్నాను. ఇలా స్టార్ట్. ఇలా మనం టీచింగ్ ఎయిడ్స్ చేయడం ద్వారా బాగా గుర్తుపెట్టుకుంటున్నాం. అంతేకాకుండా ఎంతో ఎక్స్పీరియన్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. అమ్మ, ఇప్పుడు నువ్వు మళ్ళీ 10 సార్లు చదవాలా? లేదు, నేను చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను అర్థం చేసుకోగలను. ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ అనేది అందరికీ ఎంతో యూజ్ అవుతుంది. మనం టెక్స్ట్ బుక్ చూసి చదివేదానికన్నా ఎక్స్పెరిమెంట్ చేస్తూ లర్న్ చేసేది ఎంతో యూజ్ అవుతుంది. నిన్న మనం ఏం నేర్చుకున్నామో మీకు అందరికీ గుర్తుందా? గుర్తుంది. ఒకసారి డిస్కస్ చేసుకుందామా? ఓకే. ఏమో నువ్వేం నేర్చుకున్నావు? సెల్ గురించి ఏం నేర్చుకున్నావు? ఒక సెల్ పెట్టి ఒక బల్బ్ పెడితే కొంచెంగా మండింది. 2 సెల్లులు పెట్టి ఒక బల్బ్ పెడితే ఇంకొంచెం బాగా మండింది. 3 సెల్లులు పెడితే ఇంకా బాగా మండింది. అమ్మ, నువ్వేం నేర్చుకున్నావు? నేను వోల్టేజ్ గురించి నేర్చుకున్నాను. వోల్టేజ్కి ఒక సెల్ పెడితే కొంచెం 1.5 వచ్చింది. 2 సెల్లులు పెడితే ఎంత వస్తుంది అక్క? 3.0 వస్తుంది. 3 సెల్లులు పెడితే ఆన్సర్ ఎంత వస్తుంది అక్క? 4.5 వస్తుంది. నేనేం నేర్చుకున్నాను మీకు తెలుసా? మనం ఎలక్ట్రిసిటీని ఎలా మెజర్ చేస్తామో నేర్చుకున్నాం. అందులో ఒక సెల్ పెట్టి మెజర్ చేస్తే 0.1 ఆంపియర్ వస్తుంది. అదే 2 సెల్ పెట్టి మెజర్ చేస్తే 0.2 ఆంపియర్ వస్తుంది. అలాగే మనం ఎన్ని సెల్ని ఇంక్రీజ్ చేస్తుంటే ఆంపియర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నిన్న మనం ఇలా ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ చేయడం ద్వారా ఈరోజు అందరూ బాగా గుర్తుపెట్టుకున్నాం కదా. ఇలాగే మనం కొనసాగిద్దామా?